హాయ్ హలో వణకం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైజాగ్లో తమిళ అమ్మాయి. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ఈ జ్యువెల్స్ అన్నీ కొనడం ఇవన్నీ వదిలేసి ఫస్ట్ ఎలా సేవ్ చేద్దామని చూద్దామండి. సో గోల్డ్ సేవింగ్స్ అయినా ఇప్పుడు మన మైండ్కి వస్తున్నది ఏంటి, ఫుల్గా స్కీమ్ మీదకి. సో ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి, ఆ ఒక్క షాప్లోని డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి. సో ఇలావన్నీ ఏంటి, ఎందుకు ఇన్ని టైప్ ఉన్నాయి, ఎందుకు ఒక్క షాప్లో ఒక టైప్ ఆఫ్ సేవింగ్స్కి స్కీమ్ ఇస్తున్నారు, ఇంకొక షాప్లో ఎందుకు ఇంకోటి టైప్ ఇస్తున్నారు, అందులో మనం బెనిఫిట్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలా. సో ఈ సీరియస్ మీకోసమే అండి. సో సిఎంఆర్ నుంచి మలబార్, తనిష్క్, తర్వాత ఏ టైప్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీస్ ఉన్నాయో, ఇంకా మీకు ఏ టైప్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీస్ లో స్కీమ్స్ కావాలో అవన్నీ కూడా నాకు చెప్పండి, కమెంట్ చేయండి. నేను తప్పకుండా అన్నీ పెడుతున్నాను. ఈ సేవింగ్ స్కీమ్ సిరీస్లో మనం సిఎంఆర్ నుంచి ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీస్ని మనం ఒక్కొక్కరుగా వెతికపోతున్నాం. సో ఒక్కొక్కటిని టైప్ ఆఫ్ స్కీమ్స్లో ఎన్ని టైప్ బెనిఫిట్స్ ఉన్నాయి, సో అదిలో మనకేంటి బెనిఫిట్స్, బెస్ట్ ఆఫర్స్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోపోతున్నాం. సో మీకు స్కీమ్ పెట్టడం మాత్రమే మనకు తెలుస్తుంది. సో స్కీమ్ పెడుతున్నా ఇంత గోల్డ్ అక్యుములేట్ అవుతుంది, మనం వెళ్తున్నప్పుడు 18%, 9%, 10%, ఒక్కొక్క షాప్ బట్టి మనకి అందులో వేస్టేజ్ ఉంటుంది అని తెలుసు. బట్ ఇంకొకటి తెలుసుకోండి, స్కీమ్ పెట్టిన మంత్ కూడా మనం చూడాలన్నమాట. సో స్కీమ్ పెట్టిన మంత్ ఇప్పుడు ఈ మంత్లో స్టార్ట్ అవుతే ఈ మంత్లో ఫినిష్ అవుతుంది. మనం ఫినిష్ అవుతున్న మంత్లో మనం తీసుకున్నామంటే ఏంటి ఆఫర్స్ ఉంటాయి, సో ఏ టైమ్ ఆఫ్ మంత్లో పెడితే మనకి బెనిఫిట్ ఉంటుంది, సో అది కూడా మనం తెలుసుకోవాలి కదా. సో అలాంటి ఫుల్ డీటెయిల్స్ ఈ సిరీస్లో మనం చూడబోతున్నాం. ఈరోజు నేను చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు ఉన్న కాలంలో గర్ల్స్కి, సో ఆడవాళ్ళకి అందరికీ సేవింగ్స్ అన్నది గోల్డ్ మీదే ఉంటుంది. సో ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పుడు వరకు మనం కానీ ఒక సేఫ్టీ అండ్ కాన్ఫిడెన్స్ ఉండాలంటే ఒక సేవింగ్స్ ఉండాలి. సో ఒక సేవింగ్స్ మన దగ్గర బ్యాంక్లో పెట్టుకోవచ్చా, లేకపోతే వేరే ఏదైనా వేరే సేవ్ చేయవచ్చా, అలా అన్నప్పుడు మీరే అనుకోండి. సో ఇంట్లో ఏదైనా ఫెస్టివల్ లేకపోతే ఏదైనా ప్రాబ్లం, అప్పు తీరాలి, ఇలాంటి వెరైటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ మన ముందుకు వస్తుంది అన్నమాట. సో అప్పుడు మనం ఏం చేద్దాం, ఈ డబ్బులోనా, ఈ డబ్బు కోసమా అని ఇచ్చేస్తాం. అయినా గోల్డ్ అనేది అలా కాదండి. సో మనం ఒకసారి కాయిన్ లాగవో లేకపోతే జ్యువెల్ లాగవో తీసుకున్నాం అనుకోండి, అది మన దగ్గర సేఫ్టీగా అలాగే ఉంటుంది. ఒక్కవేళ మనం అవసరం కోసం బ్యాంకులో పెట్టాము, సరే ఏదైనా చేసాము, అయినా కూడా మళ్ళీ మన దగ్గరికే వచ్చేస్తుంది, అందులో ఏ నష్టం కూడా మనకు ఉంటుంది అన్నమాట. సో అందుకే ఎప్పుడు గోల్డ్ సేవింగ్స్ గర్ల్స్ అందరూ స్టార్ట్ చేయండి. ఇప్పుడు మనకి నార్మల్ డిజిటల్ నుంచి 100 రూపీస్ నుంచి 200 రూపీస్ నుంచి అలా కూడా మనం మెల్లమెల్లగా సేవింగ్స్ స్టార్ట్ చేయవచ్చు. సో చిన్నప్పటి నుంచే మీ పిల్లలకి, సో ఆడవాళ్ళకైనా సరే ఏ పిల్లలకైనా సరే మీరు చిన్నప్పటి నుంచి నేర్పించండి. సో 8 రూపీస్కి ఒక 10 రూపీస్ చాక్లెటా, 20 రూపీస్ ఇస్తున్నారా, లేకపోతే 10 రూపీస్ కొనుక్కో, 10 రూపీస్ని సేవ్ చేయి అని ఇప్పుడు నుంచే నేర్పించండి. అప్పుడే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఉన్న కాలం అలాంటిది. సో ఎవరిని నమ్ముకొని బతకడం అవ్వదు కాబట్టి దయచేసి సేవింగ్స్ని నేర్చుకోండి. ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, సో నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. కొత్తగా నేను పెళ్ళాయి ఇక్కడ వైజాగ్ వచ్చాను. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను ఒక తమిళ అమ్మాయి. నేను వైజాగ్కి పెళ్ళాయి వచ్చానమాట. సో వైజాగ్ ఆంధ్ర అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. సో పెళ్ళాయి ఇక్కడ వచ్చిన వెంటనే నాకు ఏం అర్థం అవ్వలేదు. సో లాంగ్వేజ్ తెలీదు, ఇది తెలీదు, ఏం తెలీదు. సో నాకు ఉన్నది నా జాబ్ మాత్రమే. సో నా జాబ్ వెతికి నేను నా లైఫ్ స్టార్ట్ చేశాను మళ్ళీ. సో నా లైఫ్ ఎలా వెళ్ళిందంటే, సేవింగ్స్ అన్నది నా దగ్గర లేవు. సో సేవింగ్స్ అంటే ఏంటని కూడా నాకు తెలియట్లేదు. అలా అన్నప్పుడు నాకు ఫస్ట్ నా శాలరీ నుంచి జస్ట్ 500 రూపీస్లో నేను జిఆర్టీలో సేవింగ్స్ స్టార్ట్ చేశాను అనమాట. సో 3 ఇయర్స్గా మెల్లమెల్లగా నేను జిఆర్టీ ఒక్కొక్క షాప్లో ఏది బెస్ట్ అని వెతికి సేవింగ్స్ నేను స్టార్ట్ చేశాను. అలా నేను నియర్లీ కొంచెం నాకు కావాల్సిన వరకు నేను 3 ఇయర్స్లో కొంచెం సేవ్ చేసుకున్నాను అనమాట. అది కొంచెం ఫ్యామిలీకి కూడా హెల్ప్గా అవుతుంది అనమాట. సో అలాంటి టైప్ ఆఫ్ సేవింగ్స్ కంపల్సరీగా మనం తెలుసుకోవాలి, ఉంచుకోవాలి. అప్పుడే అది మనకి సేఫ్టీ అని ఉంటుంది. సో ఈ వీడియో లోపలికి వెళ్దాము. ఈ వీడియో
ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా ఎక్కువ చూడాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా మర్చిపోకుండా క్లిక్ చేయండి. అప్పుడే నేను పెడుతున్న ప్రతి వీడియో మీ దగ్గరికి వస్తుందన్నమాట. అది మాత్రం కాదు, మనం ఛానల్లో ఆల్ టైప్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్స్ అవైలబుల్గా ఉంటుంది. సో మీకు ఏ డిజైన్ నచ్చుతుందో, ఏ షాప్లో కొంటే బెస్ట్ ఉంటుందో అని కూడా మన ఛానల్ని చూసి మీరు తెలుసుకోవచ్చు అంట క్లియర్ కట్గా. ఈరోజు మనం చూడబోతున్న షాప్ సిఎంఆర్. సో సిఎంఆర్ జ్యువెల్స్లో ఏ టైప్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి, అది కూడా ఎలా బెనిఫిట్స్ మనకి ఇస్తుంది అన్నదే ఈరోజు చూడబోతున్నాం. సో రండి చూద్దాం. సో సిఎంఆర్ గోల్డ్ అండ్ జ్యువెలర్స్లో మనకి స్కీమ్స్ 2 టైప్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి. స్వర్ణలక్ష్మి అనే ప్లాన్లో వాళ్ళు స్కీమ్ ఇస్తున్నారనమాట. సో మోస్ట్ ట్రస్టెడ్ జ్యువెలరీ బ్రాండ్ అనేది మనం అందరికీ, ఆంధ్ర పీపుల్ అందరికీ తెలిసే ఉంటుంది సిఎంఆర్ అంటే ఎలా ఉంటుందని కలెక్షన్స్ కూడా. సో సిఎంఆర్లో వెరైటీ ఆఫ్ ట్రెడిషనల్ అండ్ నాన్ ట్రెడిషనల్, తర్వాత ఫ్యాన్సీ, ఆల్ టైప్ ఆఫ్ జ్యువెలరీస్. సో లో వేస్టేజ్ నుంచి హై వేస్టేజ్ వరకు, హై వెయిట్ నుంచి లో వెయిట్ వరకు అన్ని టైప్ ఆఫ్ జ్యువెలరీస్ అవైలబుల్గా ఉంటుంది. అది కూడా మన ఛానల్లో కలెక్షన్స్ అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి మీరు మన ఛానల్ కూడా విజిట్ చేసి చూడండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది అన్నమాట. ఇది చూడండి. సో సిఎంఆర్లో మనకి గోల్డ్ స్కీమ్స్ 2 టైప్స్ ఉన్నాయి. సో స్వర్ణలక్ష్మి అనే పేరులో మనకి ఇస్తున్నారనమాట. సో అదిలో మనకి ఏ టైప్ ఆఫ్ జ్యువెలరీస్ తీసుకోవచ్చు అంటే బెనిఫిట్స్, మీకు 22 క్యారెట్ గోల్డ్ తీసుకోవచ్చు, 18 క్యారెట్ గోల్డ్ తీసుకోవచ్చు, డైమండ్ ఆర్నమెంట్గా తీసుకోవచ్చు, ప్లాటినం కూడా తీసుకోవచ్చు అనమాట. సో 22 గోల్డ్ వెయిట్కి ఏంటి బెనిఫిట్ అంటే అప్ టు 50% విఏ బెనిఫిట్ ఉంటుందన్నమాట 22 క్యారెట్కి. సో ఇందులో 2 టైప్ ఆఫ్ స్కీమ్ ఉన్నాయన్నాను కదా. సో ఫస్ట్ ఉన్నది స్వర్ణలక్ష్మి ధన వాల్యూ అక్యుములేషన్. సో స్వర్ణలక్ష్మి ధన వాల్యూ అక్యుములేషన్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు 5,000 బేసిక్ మనం చెప్తున్నాను, నార్మల్గా 5,000 మనం కడుతున్నాం. సో 5,000 మనం ఒక షాప్లో సిఎంఆర్లో కడుతున్నామంటే ఎన్ని మంత్కి కడదాము, 11 మంత్కి టోటల్గా కడతాము అనమాట. సో అది మనం డైరెక్ట్గా 5,000 × 11 55,000గా డైరెక్ట్గా మనం అక్యుములేట్ చేసుకోవచ్చు. సో ఈరోజు మనం 5,000 కట్టడం స్టార్ట్ చేసామంటే టోటల్గా 11 మంత్కి మనం కట్టాలి. ఆ 11 మంత్కి కలిపి మనకి 55,000 అక్కడ అక్యుములేట్ అవుతాయి. ఆ 55,000కి 11 మంత్ తర్వాత మీరు పోతున్న రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో ఆ రేటుకి ఆ 55,000కి మనకి 50% విఏ ఉంటుందన్నమాట. సో బెనిఫిట్ నీకు 50% విఏ ఆఫ్ ఉంటుందన్నమాట. సో ఆఫర్ 50% to 50% అనమాట. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ స్వర్ణలక్ష్మి వెయిట్ అక్యుములేషన్. సో వెయిట్ అక్యుములేషన్ అంటే ఏంటి అంటే, ఈరోజు మీరు 5,000 పే చేస్తున్నారు, ఆ రోజు గోల్డ్ రేటు 5,200 అంటే మీకు 0.96 అంత లెవెల్కి మనకి అక్యుములేట్ అవుతుంది ఓవరాల్ వెయిట్. నెక్స్ట్ మంత్ పే చేసినప్పుడు 5,170 తగ్గిపోయిందంటే ఎక్స్ట్రా కొంచెం గోల్డ్ యాడ్ అవుతుంది. సో అలాగే మనకు ఒక్కొక్క రోజు ఎక్కొచ్చు తగ్గొచ్చు. అలా అనుకుని మంత్లీ మనం 11 మంత్కి తర్వాత 55,000 మనం ఎలా పెట్టినా కూడా మనకి టోటల్గా ఆ రోజు మనం కట్టిన రోజు మంత్లీ ఎంత రేట్ ఉందో అంత వెయిట్ అది అక్యుములేట్ అవుతుంది. సో 10.93% గ్రామ్ మనం 10.93 గ్రామ్ మనకి అక్యుములేట్ అవుతుంది అన్నమాట. 5,000 బేసిక్ అయితే ఇది కూడా మనకి ఒక్కొక్క రోజు మారుతుంది. నేను చెప్తున్నది అన్నీ సో నార్మల్గా మనం ఎగ్జాంపుల్కి చెప్తున్నమాట. ఇలా అన్నప్పుడు మనకి ఎలా బెనిఫిట్ వస్తుంది అంటే, ఫస్ట్ 6 మంత్ లోపలనే నా వల్ల కట్ అవ్వట్లేదు, లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చిందని మనం ఆపేసామంటే మనకి ఏ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ రాదు. సో 6 మంత్ మీరు కట్టారంటే అందులో ఏ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ రాదు. సో 7 to 8 మంత్స్, సో 7 to 8 మంత్స్లో నుంచి మీరు తీసుకున్నారు అంటే 25% ఆఫ్ బెనిఫిట్ నీకు ఇస్తారనమాట. లేదు 9 మంత్స్లోనే నా వల్ల అవ్వట్లేదు, ఇంట్లో ఏదో సమ్ ప్రాబ్లం అన్నప్పుడు 9 మంత్స్లో ఆపేసామంటే 35% ఆఫ్. లేదు 10th మంత్లో ఆపేసామంటే 45% ఆఫర్ అనమాట. సో 11 మంత్లో మనం ఫుల్గా పే చేసి మనం తీసుకున్నామంటే 50% ఆఫ్ అండ్ వాల్యూ అడిషన్ అనమాట. సో విఏలో మనకి 50% ఆఫర్ అప్పుడు ఇస్తారనమాట. సో ఇది 2 చూసాం కదా, ఈ 2 కూడా మనం డైరెక్ట్గా కట్టుకోవచ్చు, లేకపోతే మనం వెళ్ళి సిఎంఆర్ యాప్లోనే
మనం షాప్కి వెళ్ళకుండానే అక్కడే డైరెక్ట్గా మనం పే చేసుకోవచ్చు అనమాట. సో మంత్లీ మనకి 1000 రూపీస్ నుంచి ఎంత కావాలో మనకి అంత లెవెల్కి మనం డైరెక్ట్గా వాళ్ళకి పే చేసుకోవచ్చు. ఈ స్కీమ్స్ బెనిఫిట్స్ ఇదనమాట. సో విఏ మీద 50% ఉంటుంది. సో ఇది మీరు అడగవచ్చు, ఇది 2 ఇచ్చారు నాకు, స్వర్ణ అక్యుములేషన్, వెయిట్ అక్యుములేషన్ ఇచ్చారు, ధన అక్యుములేషన్ ఇచ్చారు. సో స్వర్ణ మనీ అక్యుములేషన్ మంచిదా లేకపోతే వెయిట్ అక్యుములేషన్ మంచిదా అని అడిగితే నా దగ్గర నుంచి నేను చెప్తున్నది ఏంటంటే గోల్డ్ అనేది రోజు పెరుగుతుందనమాట. సో రోజుకి పెరుగుతుంది కాబట్టి మనం మనీ అక్యుములేషన్ లేకుండా ఆ రోజుకి ఎంత అన్నది గోల్డ్ అక్యుములేషన్కి వెళ్ళడమే బెస్ట్ వే అని నాకు అనిపిస్తుంది. సో అది కూడా బెనిఫిట్ వస్తుంది అనమాట. సో ఇంకొకటి నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా, సో ఏ మంత్ నుంచి గోల్డ్ చీటీ స్టార్ట్ చేస్తే బాగుంటుందని. సో ఎప్పుడు ఫెస్టివల్ మోడ్ వస్తున్న మంత్ ఏంటి? సో విజయదశమి అన్నది అక్టోబర్, దివాళీ అనేది అక్టోబర్ ఆర్ నవంబర్ ఇలా వస్తుంది కదా. సో ఎప్పుడు మనం విజయదశమి లేకపోతే దివాళీ, వరలక్ష్మి పూజ, అక్షయ తృతీయ ఇలా ఫినిష్ 11 మంత్ మీరు జనవరిలో స్టార్ట్ చేశారంటే నవంబర్లో 11 మంత్ అవుతుందా, ఆ 11 మంత్ ఫినిష్ చేసిన మంత్ మనకు దివాళీ ఆఫర్ పెడతారనమాట. సో ఆల్రెడీ మీరు స్కీమ్లో ఉన్నారు. సో స్కీమ్ కాబట్టి మీకు ఎంత పర్సెంటేజ్, 50% ఆఫర్. సో మీరు ఆ రోజు మీరు దివాళీ రోజు అనుకోండి, అప్పుడు మీకు ఏదైనా సిల్వర్ కాయిన్స్ ఫ్రీగా సమ్ షాప్లో ఇస్తారు మీరు తీసుకున్న వెయిట్కి, లేకపోతే సమ్ పీపుల్కి మనకి డైరెక్ట్గా ఇది కూడా ఇస్తారనమాట. ఏంటి ఆ విఏలో కూడా 50% మళ్ళీ ఇవ్వచ్చు. ఇలాంటి వెరైటీ ఆఫ్ ఆఫర్స్ దివాళీ, వరలక్ష్మి పూజ ఇలాంటి టైంలో పెడతారనమాట. సో అది వల్ల మనం ఎప్పుడు చీటీ పెడుతున్నా కూడా అది కూడా థింక్ చేసి పెడితే ఇంకా డబుల్ బెనిఫిట్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే నాకు కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మనం ఛానల్ని ఫాలో చేయండి. తర్వాత ఏ జ్యువెలరీ నుంచి మీకు స్పెసిఫిక్గా కావాలన్నది, సో స్కీమ్ డీటెయిల్ కావాలన్నది కూడా నాకు కమెంట్ చేయండి, నేను తప్పకుండా పెడతానన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.